ఈ ముఠా తవ్వుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రోజు రోజుకి హైదరాబాద్లో నేపాలీ గ్యాంగులు పాల్పడుతున్న నేరాల వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య ఘటన మరొక ముందే తాజాగా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో జరిగిన భారీ దోపిడీతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. అసలు దోపిడీ ఎంతమంది చేశారు, వారు ఆ ఇంట్లోకి ఎలా చేరారు, పోలీసుల దర్యాప్తులో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి అనేది ఇంకా తేలాల్సి ఉంది. కౌకూర్లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీమోహన్, ఆయన భార్య డాక్టర్ విజయలక్ష్మిల వద్ద నేపాల్కు చెందిన ఒక జంట 13 రోజుల ముందే పనిలో చేరారు. పుట్టినరోజు వేడుకల కారణంతో మురళీమోహన్ దంపతులను నమ్మించిన ఈ ముఠా మరో ముగ్గురిని కూడా ఇంటికి పిలిపించి వేడుకల హడావిడి చేశారు. ఈ క్రమంలో దంపతులకు మత్తుమందు కలిపిన ఆహారాన్ని తినిపించి వారు స్పృహ కోల్పోయిన తర్వాత చేతులు కట్టేసి ఇంట్లోని బంగారం, నగదు, విలువైన వస్తువులను దోచుకొని దోపిడీ సమయంలో సీసీ కెమెరాలు ధ్వంసం చేసి నేపాలీ ముఠా పారిపోయారు. నేపాలీకి చెందిన వ్యక్తులు ఏజెంట్ ద్వారా పనిలోకి చేరారు. ఫేక్ అడ్రస్ ప్రూఫ్లు, వివరాలు ఇచ్చి నమ్మబలికి ఇంట్లోకి చొరబడ్డారు. ఇలా ప్రొఫెసర్ మురళీమోహన్ ఇంట్లో పని మనిషిగా వచ్చి 750 గ్రాముల బంగారం, 20 కిలోల వెండి చోరీ చేశారు. ఇలానే ఫిబ్రవరి, మార్చిల్లో కోట్ల విలువైన నగదు, సొత్తును ఈ గ్యాంగ్ దోపిడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇలా తరచూ ఈ తరహా నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు నగరవాసులకు కీలక సూచనలు జారీ చేశారు. ఎవరైనా తమ ఇళ్లలో నేపాలీలను లేదా ఇతర ప్రాంతాల వారిని పనిలో పెట్టుకుంటే వారి పూర్తి వివరాలను, ఫోటోలను, గుర్తింపు కార్డులను తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్లో అందజేయాలని ఆదేశించారు. కేవలం నమ్మకం మీద కాకుండా పని మనుషులను విచారించిన తర్వాతే ఇంట్లోకి చేర్చుకోవాలని, వారి ప్రవర్తనలో ఏవైనా అనుమానాలు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అప్రమత్తంగా ఉండటం ద్వారానే ఇలాంటి నేరాలను అరికట్టవచ్చని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి, ఈ గ్యాంగ్ ఏమైనా పట్టుకున్నారా పోలీసులు? రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి, పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేశారా? ఏమైనా వివరాలు రాబట్టారా? మాధవి, రీసెంట్ గా నేపాలీ ముఠా ఏదైతే ఉందో హైదరాబాద్ నే టార్గెట్ గా చేసుకొని భారీ దోషులు కొడుతారు. అయితే కొంతమంది వ్యక్తులను పట్టుకున్నటువంటి విశ్వసనీయ సమాచారం అయితే మనకు అందుతుంది. ముగ్గురు పురుషులు అలాగే ఒక మహిళను అయితే పట్టుకున్నారని చెప్పేసి మనకి పోలీసుల నుంచి అయితే సమాచారం అందుతుంది. అయితే వాళ్ళని అఫీషియల్ గా వాళ్ళ నుంచి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ రాబడతారనేది త్వరలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే మనకు ఇంటర్నెట్, ఆన్లైన్ ద్వారా నిమిషాల్లోనే దేశాలను దాటేస్తున్నటువంటి నేపాలీ ముఠా అయితే చాలా రోజుల నుంచి పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఎట్టకేలకు కొంతమందిని పట్టుకోవడం జరిగింది. అయితే తవ్వుతున్న కొద్దీ చాలా వరకు వెలుగులోకి వస్తున్నటువంటి కొన్ని కఠోర నిజాలు కూడా బయటపడుతున్నాయి. అయితే కూడా మనం చూసుకోవచ్చు, హైదరాబాద్ లో నేపాలీ గ్యాంగ్లు అయితే పాల్పడుతున్నటువంటి నేరాల వల్ల అయితే ఇప్పటికే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే మెయిన్ గా టార్గెట్
టార్గెట్ గా అయితే మనకి ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య ఘటన, అలాగే తాజాగా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో జరిగినటువంటి భారీ దోపిడీ వల్లే ఇప్పుడు ముఠా దొరికిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ముఠాని ఇప్పుడు పట్టుకున్నటువంటి ఎవరైతే నలుగురు ఉన్నారో ఆ నలుగురు వల్ల వాళ్ళు ఈ ఇంట్రాగేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పరిధిలో వాళ్ళు చేరారు, ఏ ఏజెంట్ ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు ఏమేమి ఇచ్చారో ఆ ఆధారాలను కూడా ఫేక్ గా ఎలా క్రియేట్ చేశారు, వాళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఇట్లాంటి అంశాలు కూడా తెలుసుకున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు పోలీసులు. అయితే మొత్తం మీద అయితే ముఠా చాలా వరకు కూడా ఒక లేడీ డాన్ నడిపిస్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. మరి ఆ మహిళ ఎవరు, అసలు ఎప్పటి నుంచి ఈ ముఠా భారీ దోపిడీ కొనసాగిస్తున్నారు, వీటిపైన అయితే పూర్తిగా సమాచారం అయితే మనకు త్వరలో అందే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ కి అయితే కౌకూర్లో నివసిస్తున్నటువంటి రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, అలాగే ఆయన భార్య డాక్టర్ విజయలక్ష్మి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వాళ్ళు 13 days ముందే పనిలో చేరారు. బర్త్డే సెలబ్రేషన్స్ లోనే వాళ్ళకి మత్తు ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి గోల్డ్, అలాగే సిల్వర్, అలాగే అమౌంట్ తీసుకెళ్లడం జరిగింది. సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ ఘటన తర్వాతనే పోలీసులు చాలా వరకు అలర్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చౌకూరులో అయితే చాలా వరకు నేపాలీ వాళ్ళే ఎక్కువగా పనిలో చేరారు. ఒక ఏజెంట్ ద్వారానే పనిలోకి చేరడం జరిగిందని చెప్పేసి పోలీసులు ఎంక్వైరీలు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ కూడా చెప్పడం జరిగింది. చాలా వరకు నేపాలీలని చేర్చుకోవద్దు, వేరే దేశాల నుంచి వచ్చినటువంటి పని వాళ్ళని చేసే ముందు కొన్ని వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం తీసుకున్న తర్వాత తెలిసిన వాళ్ళైతేనే పనిలో చేర్పించుకోవాలి, లేకపోతే మీకు ప్రమాదం ఉందని చెప్పేసి పలుమార్లు హెచ్చరించినా కూడా కొంతమంది నమ్మకంతో వేరే వాళ్ళు చేర్పించడంతో వాళ్ళు ఇంట్లో చేర్పించుకుంటారు. కానీ తదుపరి వాళ్ళు తీవ్ర పరిణామం అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. సో మొత్తం మీద అయితే నేపాలీ ముఠా అయితే దొరికింది. వాళ్ళ నుంచి పూర్తి సమాచారం అయితే త్వరగా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. వారు రైట్, థ్యాంక్ యూ లహరి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.